9th and 10th క్లాస్ పిల్లలకు స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాము ఈ ఇయర్ నుంచి. వెల్కమ్ టు మెగా 9 టీవీ. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన వెండి తెరపైనే కాదు నిజ జీవితంలోనూ రియల్ హీరోలు అనిపించుకున్నారు. ఇటీవలే పెళ్లి బంధంతో ఒకటైన ఈ టాలీవుడ్ లవ్లీ కపుల్ తమ ఉదారతతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. విజయ్ దేవరకొండ తన తండ్రి పుట్టిన సొంత ఊరైన నాగర్ కర్నూలు జిల్లాలోని తుమ్మన్పేట గ్రామానికి తన భార్య రష్మికతో కలిసి వెళ్లారు. పెళ్లి తర్వాత మొదటిసారిగా ఈ కొత్త దంపతులు తమ సొంత ఊరికి వెళ్లడం ఒకెత్తైతే అక్కడ కేవలం చుట్టపు చూపుగా వెళ్లకుండా ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట మండలం పరిధిలోని దాదాపు 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి పేద విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక స్కాలర్షిప్ స్కీమ్ ను వీరు అనౌన్స్ చేశారు. సో టుడే ఇస్ టు సెలబ్రేట్ మీ మార్క్స్ కాదు, నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నది డిసిప్లిన్. నేను ఎప్పుడు ఫస్ట్ సెకండ్ ర్యాంకర్ కాదు, రష్మిక ఫస్ట్ సెకండ్ ర్యాంకర్ అస్సలు కాదు. బట్ ఫోకస్ ఉంటే యూ విల్ ఆల్వేస్ డూ వెల్ ఇన్ లైఫ్. బాగా చదివి మెరిట్ సాధించిన 180 మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లల లిస్టును కూడా రిలీజ్ చేశారు. 180 మంది విద్యార్థుల ఉన్నత చదువులకు అయ్యే ఈ పూర్తి బాధ్యతను, ఖర్చులను తామే భరిస్తామని విజయ్, రష్మిక దంపతులు గ్యారంటీ ఇచ్చారు. దీనిపై విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుతూ, గత ఫిబ్రవరిలో తామిద్దరం కలిసి కన్నా ఒక చిన్న కలను ఇప్పుడు నిజం చేశామని, తమ తల్లిదండ్రులు గర్వపడేలా చేసిన ఈ 180 మంది పిల్లల లిస్ట్ ఇదిగో అంటూ ట్వీట్ చేశారు. ఈ క్రేజీ కపుల్ తీసుకున్న డిసిషన్ పై అటు గ్రామస్తులు, ఇటు మెగా ఫ్యాన్స్ తో పాటు యావత్ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.